చైర్మన్ భాష్యం రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా దేవరపల్లి భాష్యం స్కూల్ విద్యార్థులు గొల్లగూడెం రామలక్ష్మమ్మ వృద్ధాశ్రమం సందర్శించి వృద్ధులకు వికలాంగులకు వివిధ రకాల పళ్లు మరియు ఆహార పదార్థాలు దుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కాగితం భాస్కర్రావు మాట్లాడుతూ భాష్యం స్కూల్స్ అధినేత జన్మదినం సందర్భంగా ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించడం అభినందించదగిన విషయమని అన్నారు. భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు మాట్లాడుతూ పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భాష్యం రామకృష్ణ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చాంప్స్ ప్రిన్సిపాల్ షేక్ షబానా, ఉపాధ్యాయులు ఏ శేషకుమారి, జి కోటేశ్వరి, ఎస్ మంజుల, ఎం అవినాష్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన భాష్యం రామకృష్ణ గారు, భాష్యం స్కూల్ చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా భాష్యం స్కూల్ దేవరపల్లి భాష్యం స్కూల్ విద్యార్థులతో కలిసి కాగితం భాస్కర్రావు గారితో రన్ చేస్తున్న అనాథ ఆశ్రమము అలాగే వృద్ధాశ్రమాన్ని సందర్శించి అందరికీ పళ్ళు అలానే ఆహారాన్ని అందించి మా చిరు సహాయాన్ని చేశాము. అలానే భాష్యం రామకృష్ణ గారు భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భాష్యం విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా ఇన్ని శాఖలుగా విస్తరించి భాష్యం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో మా విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని ఈరోజు వృద్ధాశ్రమం అనాథాశ్రమాన్ని సందర్శించి సాయం చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా పదవీ విరమణ తప్ప